అరుణాచలం పేరు వినగానే గుర్తుకు వచ్చేది శివయ్య. అరుణాచలం చాలామంది వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ తక్కువ బడ్జెట్కి రూములు దొరుకుతాయి, అలానే గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేయాలి, గిరి ప్రదక్షిణ సమయంలో మోక్ష మార్గం ఎక్కడ ఉంటుంది, అది మోక్ష మార్గం ఎలా చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో మీ అందరి కోసం నేనైతే చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెల్ ఛానల్. ఈ రోజు అయితే మనం అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం. అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఈ బస్ జర్నీ అయితే ఎలా ఉంటుంది, ట్రైన్ జర్నీ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్తాను. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. నేను నా స్టార్టింగ్ పాయింట్ని అనకాపల్లి నుండి అయితే చేశాను. అరుణాచలం వెళ్ళాలి అనుకునేవారు తెలుగు 2 రాష్ట్రాల నుండి వీక్లీ వన్స్ డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. నాకైతే డైరెక్ట్ ట్రైన్కి అయితే టికెట్ దొరకక నేను విజయవాడ దాకా బస్సులో అయితే వెళ్ళాను. అక్కడి నుంచి ట్రైన్లో అయితే స్టార్ట్ చేసాం. మేము విజయవాడ రావడానికి 500 రూపాయలు అయితే టికెట్ అయితే పడింది. పొద్దున్న 5కి అయితే దింపేశాడు. రాత్రి 10 గంటలకు ఎక్కితే మార్నింగ్ మేము అక్కడ బస్టాండ్లో ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న లాంజ్ మహాదేవ్ లాంజ్లో అయితే 1 అవర్ ఉండి అక్కడ నుండి గంటకి 24 రూపాయలు అయితే తీసుకున్నారు. పక్కనే ఉన్న గంగోత్రి ఫుడ్ కోర్ట్కి అయితే మేమైతే వెళ్ళాము. అక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది. మీరు విజయవాడ వెళ్తే అక్కడ ఒకసారి అయితే ట్రై చేయండి. టిఫిన్ అయితే చాలా బాగుంది. మేమైతే టిఫిన్ చేశాక 4th ప్లాట్ఫామ్లో రైల్వే స్టేషన్కి వెళ్ళే బస్సులు ఉంటాయని తెలుసుకొని అక్కడికైతే వెళ్ళి బస్సు అయితే ఎక్కేసాము. టికెట్ కాస్ట్ వచ్చి 10 రూపాయలు అయితే పడింది. ఇద్దరికి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. మొత్తానికి రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. మేము రైల్వే స్టేషన్కి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ నుండి వర్షం పడుతూనే ఉంది మేము వెళ్ళే టైంలో. నేను రైల్వే స్టేషన్కి వచ్చాక సడన్గా పైకి చూస్తే సడన్గా షాక్ అయ్యాను. ఎందుకంటే పైన ఫ్యాన్ ఉండాల్సిన ప్లేస్లో విమానం రెక్కలు ఉన్నాయి అనిపించింది. అంత పొడవుగా ఉన్నాయి చూడండి. మనం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన 10 నిమిషాలకే ట్రైన్ అయితే వచ్చేసింది. ఎంతో ఆనందం అనిపించింది. ట్రైన్ లేట్ లేదు, వేగంగా వచ్చేసిందని చెప్పేసి. మనం మార్నింగ్ 11కి అయితే ట్రైన్ అయితే ఎక్కాము. గూడూరు జంక్షన్ వచ్చేసరికి 1 గంట అయితే అయ్యింది. గూడూరు స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఆపాడు. చాలామంది టిఫిన్స్ కోసం దిగారు అండ్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారు. మనమైతే అండా బిర్యానీ, చికెన్ బిర్యానీ అనగానే మావాడు చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాడు. చూడగానే ఊరిపోయింది. తినేసరికి వదిలేసాము, అంత చందానంగా ఉంది. ఇంకోవైపు చూడగానే బిస్కెట్ ప్యాకెట్ అమ్ముతున్నాడు వాళ్ళు. వీడు ట్రైన్లో విమల్ అంటున్నాడు. చూడగానే షాక్ అయ్యా. మరి అలా ఉంటుంది ఈ ట్రైన్లో. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే వచ్చేసాము. చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి రావడానికి 4 PM అయితే టైం పట్టింది. మనమైతే ఇప్పుడు విల్లుపురం జంక్షన్ కి అయితే రీచ్ అవ్వాలి. విల్లుపురం జంక్షన్ కి ఈ ఎగ్మోర్ స్టేషన్ నుండి 7 PM అయితే టైం పడుతుంది. ఇక్కడ నుండి తిరుమల వెళ్ళడానికి 1.5 అవర్ జర్నీ అయితే ఉంటుంది. మనకైతే ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. ఆ ట్రైన్ కి మనం అందుతామో లేదో అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ ట్రైన్ ని పట్టుకుని వెళ్తే మనం 1 అవర్ లో అయితే రీచ్ అయిపోతాము. ట్రైన్ కాకుండా బస్సు అయితే 2 అవర్స్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు విల్లుపురం జంక్షన్కి అయితే వచ్చాము. విల్లుపురం జంక్షన్ అయితే నవతపల్లికి అయితే ట్రైన్ అయితే తీసారు. 7:05కి ఇప్పుడు మెమో ఎక్స్ప్రెస్ అయితే ఉంది తిరుమలకి. ఆ ట్రైన్ పట్టుకొని అయితే తిరుమల అయితే వెళ్తాము. తిరుమల వెళ్ళడానికి మెమో ఎక్స్ప్రెస్ కి ఎంత టికెట్ ఛార్జ్ చేస్తానో వీడియోలో అయితే చెప్తాను. ఎవ్రీ పాయింట్ అయితే వీడియోలో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది.
వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటేనే మరిన్ని ఊర్లో అయితే నేను తీసి పెట్టగలను. మనం వెల్లుపురం జంక్షన్లో దిగిన తర్వాత మెము ఎక్స్ప్రెస్ కోసం టికెట్ కోసం అయితే నేను టికెట్ కౌంటర్ కోసం అయితే వచ్చాను. వెల్లుపురం నుండి మెము ఎక్స్ప్రెస్ టికెట్ అయితే 20 రూపీస్ తిరుమలకి. ఇంకా లేట్ లేకుండా 4th ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైన్ కోసం అయితే నేనైతే ఫాస్ట్గా వెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ట్రైన్కి వెళ్ళాలి అని చెప్పి అది స్టార్ట్ అయ్యే టైంలో నేను వెళ్ళి ఎక్కేసాను. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు తిరుమలకి అయితే వెళ్తున్నాము. తిరుమలకి వెల్లుపురం జంక్షన్ నుండి మెము ఎక్స్ప్రెస్ అయితే మేమైతే ఎక్కాము. ఇక్కడ నుండి 1.5 hour అయితే జర్నీ అయితే ఉంటుంది. ప్రస్తుతం 7 గంటలకైతే తిరుమల ట్రైన్ అయితే నేను వెల్లుపురం జంక్షన్ లో అయితే ఎక్కాను. ఇక్కడ నుండి 8:30కి అయితే తిరుమలలో రీచ్ అయిపోతాము. స్టేషన్కి అయితే 8:30కి అయితే రీచ్ అయిపోయాము. బయటకు వచ్చేటప్పుడు ఆటో వాళ్ళు చాలామంది మా బండి ఎక్కండి మా బండి ఎక్కండి అని అరుస్తున్నారు. కానీ చాలామంది నడుచుకుంటూ బస్ స్టాండ్ వైపు అయితే వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే రీచ్ అయిపోయాం తిరుమలై. విల్లుపురం జంక్షన్ కి 7 గంటలకి అయితే మనమైతే వచ్చాము. 7 గంటల ట్రైన్ పట్టుకొని మెము ఎక్స్ప్రెస్ పట్టుకొని మనమైతే తిరుమల 8:45కి అయితే రీచ్ అయిపోయాము. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అంటారు కదా. మనమైతే తిరుమలై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నైట్ అయితే స్టే చేయడానికి మనం బయటకు వెళ్ళి రూమ్ అయితే వెతుక్కోవాలి. ఆ రూమ్ వివరాలు, ఎక్కడ స్టే చేయాలో మొత్తం మీకు డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. దానికోసం మీరు చేయాల్సింది మన ఛానల్ని ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.